హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్య వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ నేను మీకు ఒక ఈజీ అండ్ సింపుల్ డిఐవై వాల్ డెకోర్ని షేర్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఐటమ్స్, ఫస్ట్ నేను ఇక్కడ యాక్రిలిక్ పెయింట్స్ తీసుకున్నాను. మీకు నచ్చిన కలర్స్ ఏవైనా తీసుకోవచ్చు. యాక్రిలిక్ పెయింట్స్లో నేను ఇక్కడ ఈ ఎల్లో, బ్లూ అండ్ పింక్ కలర్ పేస్టల్స్ లాగా అనిపిస్తున్నటువంటి షేడ్స్ తీసుకున్నాను. అలానే వీటిని అప్లై చేయడానికి ఒక పెయింటింగ్ బ్రష్, సిజర్స్, సెల్లో టేప్ అండ్ సన్ బోర్డ్. ఈ సన్ బోర్డ్స్ నేను రెక్టాంగులర్ షేప్లో ఉన్నవి 3 పీసెస్ తీసుకున్నానండి. 3 కూడా ఈక్వల్ సైజ్లో తీసుకున్నాను. ఇన్ కేస్ మీరు కనుక ఒకటే చేయాలి అనుకుంటున్నట్లయితే ఫ్రేమ్ మీరు ఒకటే తీసుకోవచ్చు. బట్ ఏంటంటే రెక్టాంగులర్ షేప్లో ఉన్నవైతే కనుక ఇప్పుడు మనం చేయబోతున్న డిఐవైకి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తాయి. ఫస్ట్ నేను ఒక సన్ బోర్డ్ పీస్ తీసుకుని దీని మీద ఇలా సెల్లో టేప్ని అంటిస్తున్నాను. ఈ సెల్లో టేప్ని మీకు నచ్చిన షేప్స్లో ర్యాండమ్గా అంటించుకోవచ్చు. ఇలా ఒక పర్టికులర్ ఆర్డర్లోనే అంటించాలి అని ఏం లేదు. బట్ ఏంటంటే జామెట్రిక్ షేప్స్ వస్తాయి కదా, అలా డిఫరెంట్గా వచ్చేలాగా మీరు ఈ సెల్లో టేప్ని ఈ సన్ బోర్డ్ అంతా కూడా అంటించాలి ఫస్ట్. ఇలా నేను ఈ 3 బోర్డ్స్కి ర్యాండమ్గా అంటించాను. ఇప్పుడు మనం మీకు నచ్చినటువంటి యాక్రిలిక్ పెయింట్ కలర్స్ తీసుకొని వాటిని ఇలా ఈ టేప్కి సైడ్స్ మనకి ఇక్కడ గ్యాప్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ గ్యాప్స్ని ఫిల్ చేయాలి పెయింట్తో. మీరు ఎన్ని కలర్స్ తీసుకుంటున్నారు అనే దాని మీద బేస్ చేసుకొని ఇలా ఫిల్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 షేడ్స్ తీసుకున్నాను కాబట్టి సేమ్ కలర్ పక్కపక్కన రాకుండా చూసుకుంటూ ఫిల్ చేసుకుంటున్నాను. ఇలా ఫిల్ చేసుకునేప్పుడు మనం కొంచెం కేర్ఫుల్గా ఫిల్ చేయాలండి. టేప్కి మనకి అటు సైడ్కి వెళ్లకుండా ఉండేలాగా చూసుకుంటూ జాగ్రత్తగా ఫిల్ చేసుకోవాలి. బట్ దీనికి మీకు స్పెషల్గా పెయింటింగ్ రావాల్సిన అవసరం ఏం లేదు. నాకు కూడా పెయింటింగ్ రాదు, కానీ ఇది చాలా నీట్గా మనకి పెయింటింగ్ చేతో డైరెక్ట్గా వేస్తే ఎలా అనిపిస్తుందో అలా అనిపిస్తుంది. బట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ పెయింట్ని మనం అప్లై చేసేటప్పుడు కింద కనుక ఒక న్యూస్ పేపర్ని ఇలా పెట్టుకున్నట్లయితే చక్కగా ఏదైనా పెయింట్ అది కొంచెం డ్రాప్స్ లాగా పడినా కానీ మనకి క్లీనింగ్ అదంతా మళ్ళీ పెద్ద ప్రాసెస్ కాకుండా చక్కగా ఈజీగా ఉంటుంది. అందుకని నేను కింద న్యూస్ పేపర్ వేసి దాని మీద పెట్టి అప్లై చేస్తున్నాను. ఇలా నేను తీసుకున్నటువంటి 3 షేడ్స్తో ప్రతి సన్ బోర్డ్ని కూడా ఫిల్ చేసేసాను. ఇలా అన్ని కలర్స్ని ఫిల్ చేసేసుకున్న తర్వాత మనం ఫస్ట్ టేప్స్ ఏవైతే అప్లై చేసామో వాటిని ఒక్కొక్కటిగా ఇలా జాగ్రత్తగా మనం రిమూవ్ చేయాలి.
ఇది రిమూవ్ చేసేటప్పుడు మనం వాటిని ఏ యాంగిల్లో అయితే అంటించామో ఆ యాంగిల్లోనే జాగ్రత్తగా రిమూవ్ చేయాలండి. లేదంటే కనుక పెయింట్ కొంచెం పోయే ఛాన్సెస్ ఉంటాయి. కరెక్ట్గా ఎగ్జాక్ట్ షేప్స్ అనేవి రావు మనకి. కాబట్టి చాలా కేర్ఫుల్గా మొత్తం నీట్గా ఇలా టేప్స్ అన్ని రిమూవ్ చేయాలి. చూసారు కదా, ఇలా టేప్స్ రిమూవ్ చేసినట్లయితే చాలా బ్యూటిఫుల్గా మనకి ఈ పెయింటింగ్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని మీరు ఇలా సన్ బోర్డ్ మీదైనా చేసుకోవచ్చు, లేదంటే క్యాన్వాస్ మీదైనా చేసుకోవచ్చు. నేను ఇక్కడ సన్ బోర్డ్ని యూజ్ చేశాను. టేప్ రిమూవ్ చేయకముందు, రిమూవ్ చేసిన తర్వాత ఎలా ఉంటాయి ఈ వాల్ డెకార్స్ అనేవి అనేది నేను ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఈ డిఐవై మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలానే మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.